హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సారీ ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నూతన పీఆర్సీపై తాజా సమాచారం అయితే అందింది. సో, కొత్త పీఆర్సీ సంబంధించి తాజా అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా 8వ వేతన సంఘం రూపంలో ఒక అద్భుతమైనటువంటి తీపి కబురు అందుతోంది. సాధారణంగా వేతన సంఘం అంటే కేవలం జీతాల పెంపు మాత్రమే అని అందరూ భావిస్తారు. కానీ ఈసారి పెన్షనర్ల కోసం ఒక వినూత్న మరియు సాహసోపేతమైన ప్రతిపాదన తెరపైకైతే వచ్చింది. వయసు పెరిగే కొద్దీ మనిషి శారీరక శక్తి తగ్గుతుంది. కానీ అవసరాలు మరియు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచాలని ఇప్పుడు ప్రభుత్వం గంభీరంగా చర్చిస్తోంది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిషన్ వృద్ధాప్యంలో పెరిగే భారీ వైద్య ఖర్చులు మరియు ఆకాశాన్ని అంటుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కొత్త ఫార్ములాను అయితే అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నూతన ప్రతిపాదనలోని ముఖ్యాంశాలను మనం వివరంగా గమనిస్తే పెన్షనర్లు వయసును బట్టి వారి యొక్క ఆర్థిక భరోసా పెంచేలాగా ప్రణాళికలు ఉంటాయి. ఉదాహరణకు 65 ఏళ్ల వయసు నిండినటువంటి పెన్షనర్లకు వారు ఉద్యోగ విరమణ సమయంలో పొందినటువంటి చివరి జీతంలో 70% పెన్షన్ అందించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వయసు 75 ఏళ్లకు చేరుకుంటే ఆ పెన్షన్ మొత్తాన్ని 80%కి పెంచుతారు. ఇక శతాధిక వయసు లేదా 90 ఏళ్లు దాటినటువంటి వారికి ఏకంగా ఆహ్, వారు చివరగా అందుకునే పూర్తి జీతాన్ని అంటే 100% పెన్షన్‌గా అయితే ఇచ్చేలాగా అడుగులైతే పడుతున్నాయి. దీనివల్ల వయసు పైబడే కొద్దీ ఎవరిపైన ఆర్థికంగా ఆధారపడకుండా పెరిగే వైద్య ఖర్చులను పెన్షనర్లు ధైర్యంగా ఎదుర్కోగలరు. వయసు పెరిగే కొద్దీ పెన్షన్ పెరగడం అనేది రిటైర్డ్ ఉద్యోగుల యొక్క జీవితాల్లో ఒక కొత్త వెలుగునైతే నింపుతుంది అనటంలో సందేహం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విధానం ప్రకారంగా పెన్షనర్లకు వారి చివరి బేసిక్ పేలో కేవలం 50% మాత్రమే పెన్షన్‌గా లభిస్తోంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ యొక్క కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా 50% నుండి 67% లేదా 69%కైనా పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే జీతాలు మరియు పెన్షన్ల గణనలో అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా శాస్త్రీయంగా సవరించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ఈ యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితేనే ఉద్యోగుల మూల వేతనం నుండి పెన్షనర్ల బేసిక్ పెన్షన్ భారీగా పెరుగుతాయి. సో, ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్‌లను కూడా 8వ వేతన సంఘం పరిధిలోకైతే తీసుకొని వచ్చింది. కాలక్రమే కాలక్రమ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కమిషన్‌ను 2025 జనవరిలో ఏర్పాటు చేయాలనైతే నిర్ణయించింది. ఈ యొక్క కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాత 2027 మధ్య నాటికి తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ సిఫార్సులు ఆమోదం పొంది బడ్జెట్ కేటాయింపులు జరిగి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడానికి 2029 లేదా 2030 వరకు సమయం పట్టవచ్చు. అంటే ఈ ప్రయోజనాలు అందటానికి మరికొంత నిరీక్షణ అవసరం అయినప్పటికీ వచ్చే ఫలితాలు మాత్రం చాలా కాలం పాటుగా ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈ యొక్క నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 50 లక్షల మంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు దాదాపు 65 లక్షల మంది ఉన్నటువంటి పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఇందులో రక్షణ రంగం డిఫెన్సెస్‌లో పనిచేసి రిటైర్ అయినటువంటి వారు కూడా ఉండటం విశేషం. అదనంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి డిఆర్ఎస్ రిలీఫ్‌ను లెక్కించే విధానంలో కూడా మార్పులు చేయడం ద్వారా పెన్షనర్లకు మరింత మేలు చేసే దిశగా అడుగులైతే పడుతున్నాయి. పెన్షన్ అనేది కేవలం ఒక జీవనాధారం మాత్రమే కాదు. అది ఒక ఉద్యోగి తన జీవితాంతం చేసిన సేవకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. వయసు ఆధారిత పెన్షన్ పెంపనేది ఈ యొక్క గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులతో పోల్చి చూస్తే ఇక్కడ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ విషయంలో కొన్ని పరిమితులైతే ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం 100 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే 50% అదనపు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం
ప్రతిపాదించినట్లుగా తక్కువ వయసు నుంచే అంటే 65 ఏళ్ల నుంచే పెన్షన్ పెంచాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఎనిమిదో పే కమిషన్ సిఫార్సులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అమలు చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా సానుకూల ఒత్తిడిని తీసుకొస్తుంది. దీనివల్ల లక్షలాది మంది వృద్ధుల కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండుతాయని చెప్పవచ్చు. సో, మెరుగైన ఆర్థిక భరోసా, మెరుగైన ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాబోతున్నటువంటి ఈ మార్పుల కోసం ఉద్యోగ లోకం 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తోంది. సో, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే వయసు ఆధారిత పెంపు 65 ఏళ్ల నుంచే 90 ఏళ్ల వరకు దశల వారీగా పెన్షన్ మొత్తాన్ని కూడా 70% నుంచి 100% వరకు పెంచే ప్రతిపాదన అయితే ఉంది. కనీస పెన్షన్ పెంపు ప్రస్తుతం ఉన్నటువంటి 50% పెన్షన్‌ను కనీసం 67% లేదా 69% పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లబ్ధిదారులు ఎవరు అంటే ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే కలుగుతుంది. అమలు మరియు గడువు 2027లో నివేదిక సమర్పణ జరగనుండగా 2029 నుంచి 2030 నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆరోగ్య భద్రత వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చుల నుంచి పెన్షనర్లను రక్షించడమే ఈ యొక్క కొత్త ఫార్ములా ప్రధాన ఉద్దేశ్యం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వేతనాలు మరియు పెన్షన్ల గణనలో కీలకమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సవరణ అందరిలోనూ భారీ ఆశలైతే దీనిపై ఉన్నాయి.